కాళేశ్వరం విచారణలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. ఈ నెల 5న వ్యక్తిగతంగా విచారణకు రావాలని తెలిపింది. మరి కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో అంతటా ఉత్కంఠగా మారింది. పీసీ ఘోష్ కమిటీ ముందు కేసీఆర్ హాజరవుతారా లేదంటే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా అనేది సస్పెన్స్ గా ఉంది. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరు కావాలని తెలిపింది. న్యాయ నిపుణులను సంప్రదించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. కమిషన్ విచారణ అధికారులను సవాల్ చేస్తూ కోర్టులో ఆశ్రయించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కాళేశ్వరం విచారణలో భాగంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపించిన నేపథ్యంలో కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, మరి కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా, ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా చాలా ఉత్కంఠను కలిగిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుస్తున్న మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, నిన్న కాళేశ్వరం కమిషన్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. మనం చూస్తున్నాం, ఏడాదికి పైగా కాళేశ్వరంపై కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. విచారణ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ యొక్క గడువును మరో 2 నెలల పాటు పెంచింది. ఇటువంటి సమయంలో పీసీ ఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కొంత ఆసక్తికరంగా మారింది. మనం చూస్తున్నాం, బీఆర్ఎస్ హయాంలో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయి. డిజైన్ నుంచి మొదలు పెడితే పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్ను కమిషన్ చైర్మన్గా నియమించి విచారణ చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే చాలామంది అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాల్పంచుకున్న అధికారులు కావచ్చు, నిర్మాణ సంస్థలన్నింటినీ కూడా ఇప్పటికే ప్రతినిధులను కూడా ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. ఇక తుది దశలో మాజీ సీఎం కేసీఆర్తో పాటు అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. 5న విచారణకు రావాలని చెప్పి కేసీఆర్కు నోటీసుల్లో పేర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కేసీఆర్ విచారణను ఎదుర్కొంటారా, విచారణకు హాజరవుతారా లేదా అన్నది కూడా కొంత బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. కమిషన్ నోటీసుల నేపథ్యంలో నిన్న ఫామ్ హౌస్లో మాజీ మంత్రి హరీష్ రావు కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కమిషన్ నోటీసుల నేపథ్యంలో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలని చెప్పి వీళ్ళిద్దరు కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇంకా సమయం ఉంది, ఇంకా 15 రోజుల సమయం ఉంది కాబట్టి అంతలోపు మరోసారి చర్చించాలని చెప్పి వీళ్ళిద్దరూ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దాంతోపాటు కేసీఆర్ న్యాయ నిపుణులను కూడా సంప్రదించే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, విద్యుత్ కాంగ్రెస్ కక్షపూరితంగానే చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ నేతలు ఇప్పటి వరకు కూడా అభివర్ణిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా నోటీసులు రావడం, ఆయన ఇప్పుడు న్యాయస్థానాల ద్వారానే ఫైట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చా? ఒకవేళ లీగల్గా వెళ్ళినట్లయితే ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఖచ్చితంగా ముందు నుంచి కూడా కాళేశ్వరం విషయంలో ఏదైతే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఆరోపణలు గుప్పిస్తూ వస్తుంది. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. దాంతోపాటు మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే 2023 అక్టోబర్లో కుంగిపోయిందో అప్పటి నుంచి కాళేశ్వరం పూర్తి స్థాయిలో నాసిరకంగా నిర్మించారు, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తూ వస్తుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం కావాలని కక్షపూరితంగానే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరంలో ₹1 కూడా అవినీతి జరగలేదు, చాలా పటిష్టంగా ఆసియా ఖండంలోనే చాలా అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతూ వస్తుంది. కక్షపూరితంగానే ఈ విధంగా నోటీసులు జారీ చేస్తున్నారు, కమిషన్ ఏర్పాటు చేశారు. చివరి దశలో యొక్క కమిషన్ యొక్క విచారణ గడువును కూడా కావాలని పెంచారని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి దీన్ని కేసీఆర్ ఏ విధంగా ఎదుర్కొంటారు? నోటీసుల్లో పేర్కొన్నారు, వచ్చే నెల 5న విచారణకు రావాలని చెప్పి కేసీఆర్ వ్యక్తిగతంగా ఆదుకోవాలని చెప్పి నోటీసులో పేర్కొన్న పరిస్థితిలో కేసీఆర్ ఏ విధంగా ఎదుర్కొంటారనేది కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మనకున్న సమాచారం మేరకు కేసీఆర్ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. పీసీ ఘోష్ కమిషన్కున్న అధికారాలు ఏంటి, అధికారాలతో తనను మాజీ ముఖ్యమంత్రి హోదాలో తనను విచారణకు పిలిచే అధికారం ఎంతవరకు ఉంది, ఇటువంటి అంశాలన్నీ కూడా న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నారు. అవసరమైతే మరోసారి న్యాయస్థానాన్ని కూడా కేసీఆర్ ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో చూసాం, విద్యుత్ కమిషన్ కూడా కేసీఆర్ను వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేసినప్పుడు విద్యుత్ కమిషన్ చైర్మన్ అధికారాలను ఆయన ప్రశ్నిస్తూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలో కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత విద్యుత్ కమిషన్ చైర్మన్నే ప్రభుత్వం మార్చింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటు కాళేశ్వరం కమిషన్ విషయంలో కూడా పీసీ ఘోష్ ఈ కమిషన్కున్న అధికారాలు ఏంటి, ఆ అధికారాలతో తనను
పిలిచే అంటే విచారణకు పిలిచే అధికారం ఉందా, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత అవసరమైతే తన నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించే పనిలో కూడా కేసీఆర్ ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సంధ్య, అయితే కరుణాకర్ కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఈటెలకు కూడా నోటీసులు పంపించడం జరిగింది. ఇక్కడ ఈటెలకి సంబంధించి అంటే ఆయన గతంలో ఉన్నప్పటికీ కూడా తర్వాత విభేదాలు రావడం, ఆయన ఇప్పుడు వేరే పార్టీలో ఉండడము, సో మరి ఈ నోటీసులకు ఈటెల ఎలా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా అంటే అప్పుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కావచ్చు, లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు కావచ్చు, అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ కావచ్చు, ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసినారు, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పారు. కాబట్టి ఇందులో ఈటెలను పిలవడం వెనుక అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకోవడము, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కాంట్రాక్టర్లకు చెల్లింపుల విషయంలో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ కోణంలో కూడా ఇప్పటికే కాంట్రాక్టు సంస్థలను కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు చెల్లింపులు చేసిన ఫైనాన్స్ అధికారులను కూడా ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక చివరగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్తో కూడా కొన్ని అంశాలపై చర్చించి వివరణ తీసుకోవాలి, అఫిడవిట్ తీసుకోవాలని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈటెలకు ఈ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 9న విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నారు ఈటెల రాజేందర్. దీనిపై కూడా బీజేపీ ప్రభుత్వం కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సంధ్య.